రాజేష్ గారు, మరో అంశం బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం. అంటే అంతకుముందు ఎవరైతే కొంతమంది బేద మస్తాన్ రావు, దాంతోపాటు ఎవరైతే మోపిదేవి వెంకటరమణ, వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళారు. రాజ్యసభ సభ్యులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి బయటకు వెళ్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి, అంటే అప్పటి వరకు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా అప్రతిహత అధికారాన్ని చెలాయించిన స్థితి నుంచి ఒక్కసారి వారు దుర్మరణం పాలవటం, ఆ పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఈయన తనకి ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి తాను వైసీపీ అని చెప్పని ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్న నాడు, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారితో సేలైన తీరు మనందరం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవారు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి తమ అధికారాన్ని, తమ అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలనే ఉద్దేశంతో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలత ప్రదర్శించడానికి సాహసించని రోజులు. కానీ ఆ రోజుల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారితో సేలైంది చాలా కొద్ది మంది నాయకులే. ఇవాళ వైసీపీలో మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, కొండా సురేఖ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, గట్టు రామచంద్రరావు గారు, జనక్ ప్రసాద్ గారు, ఇటువంటి వారు కొద్ది మందే జగన్మోహన్ రెడ్డి గారితో సేల్ అవడానికి సాహసించి ముందడుగేశారు. అటువంటి వారిలోనే మోపిదేవి వెంకటరమణ గారు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమాస్తులు సమకూరటంలో అనుకూల నిర్ణయం తీసుకున్నారు అని చెప్పని సిబిఐ ద్వారా అరెస్టు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు జీవితం గడిపిన నాయకుడు. మరి వాళ్ళ ఒకసారి గమనించుకుంటే కొండా సురేఖ్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు, గట్టు రామచంద్రరావు గారు, జనక్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు, మోపిదేవి వెంకటరమణ గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి బయటికి వెళ్ళారు. ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర మాజీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సంబంధ బాంధవ్యాల పట్ల ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు, మానవ సంబంధాల పట్ల ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు, సామాజిక సంబంధాల పట్ల ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అనేది ఖచ్చితంగా ఏ నాయకుడి గురించి అయినా సరే తరచు చూడాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగా నీ కుటుంబానికి విలువ ఇవ్వలేనప్పుడు, నీ చుట్టూ ఉండే మనుషులతో సరైన సంబంధాలు మెయింటైన్ చేయలేనప్పుడు, సమాజంలో సరైన సంబంధాలు మెయింటైన్ చేయలేనప్పుడు నాయకుడిగా కూడా గొప్పగా చలామణి కాలేదు. తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు ప్రజలు ఒక రకమైన ఆపోహలో ఉన్నప్పుడు నాయకుడిగా ఎవరైనా ఎమర్జ్ అవ్వచ్చు. కానీ సుదీర్ఘకాలం ఆ ప్రజల మన్నన పొందగలగాలి అని అంటే మొట్టమొదట నిండైన వ్యక్తిత్వం అవసరం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ మధ్యకాలంలో తరచు చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, కుటుంబ సంబంధాల పట్ల ఆయనకు విలువ లేదు. తన సొంత చిన్నాన్న వాళ్ళ నాన్నగారు ఎంపీగా కొనసాగుతూ ఉంటే తాను ఎమ్మెల్యేగా, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉంటే తను ఎంపీగా కొనసాగి రామలక్ష్మణుల్లాగా కడప జిల్లా రాజకీయంలో సుదీర్ఘకాలం చలమణైన రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పాలైన తర్వాత ఒక రకంగా కుటుంబానికి పెద్ద దిక్కు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అన్న జార్జి రెడ్డి గారు అంతకు ముందే చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ కుటుంబంలో పెద్ద వివేకానంద రెడ్డి గారు. కానీ అటువంటి వివేకానంద రెడ్డి గారు తన సొంత ఇంట్లో దారుణంగా గొడ్డలతో నరకబడి హత్య గావింపబడితే పలానా వారు సూత్రధారులు, పలానా వారు పాతదారులు అని చెప్పిన సిబిఐ నిర్ధారించిన వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు అందిస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి సొంత కుమార్తెని నిందలతోటి తన పత్రికలో ఏ స్థాయిలో కథనాలు రాయించింది చూసాం. ఆమెనే బాధ్యురాలుగా చిత్రీకరిస్తా. వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు, సునీత గారి భర్త రాజశేఖర రెడ్డి గారు కుట్ర పన్ని ఈ హత్యకు పాల్పడ్డారు అని చెప్పని సాక్షిలో కథనాలు రాయించిన తీరు చూసాం. సాక్షి యాజమాన్యం స్వయాన భారతిరెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి సతీమణి కానీ కుటుంబ సంబంధాల పట్ల ఏ స్థాయి విలువ కనపరిచారు అనేది ఈ అంశం ఒకటే మనకు తేడతలం చేసింది. మరి దాంతో పాటు అభిషేక్ రెడ్డి ఇష్యూ దానికి తోడు
జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి ఆయన జైల్లో ఉన్న సందర్భంలో నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ, ఈ పార్టీ నాయకుడు ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తా జైల్లో పెట్టింది. అసలుకి ఈ పార్టీ బతికి బట్టగట్టుతుందా? ముఖలో పుట్టి మబ్బులో పుట్టి ముఖలో పోయినో ఇది అంటారు మనకి. ముఖలో పుట్టి మబ్బులో పోయటం ఏదో, ముఖలో పుట్టి మబ్బులో పోయినా. అటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. అందులో ఈ పార్టీ కూడా కలవబోతుందా అని చెప్పని ప్రజల్లో చర్చ జరిగిన సందర్భంలో నా అన్న సంధించిన బాణాన్ని నా అన్న పార్టీ బాధ్యత మోయటానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి తోబుటు చెల్లెలు షర్మిల గారు ఆమె ముందుకొచ్చి ఒక ఆడపిల్ల 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్సెన్స్లో జరిగిన శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో కూడా ప్రచార బాధ్యతలు మొత్తం మోసిన షర్మిల గారు ఇవాళ ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏం న్యాయం దక్కింది? ఆమెకి ఏం గౌరవం గుర్తింపు ఇచ్చారు? రాజకీయంగా ఏం ప్రాధాన్యత కల్పించారు? ఒక అవమానకర పరిస్థితిలో తన అన్నతో తానే విభేదించి ఒకనాడు పార్టీ బాధ్యత మొత్తం భుజస్కంధాల మీద మోసిన నాటి నుంచి ఇవాళ రాజకీయంగా తానే విభేదించి తను వేరే పార్టీ నుంచి నాయకత్వం వహిస్తున్న తీరు చూస్తేనే తోడబుట్టిన చెల్లెల పట్ల, తన తండ్రితో తోడబుట్టిన తమ్ముడు హత్య పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైఖరి ప్రదర్శించారనేది ఆయన నైజం స్పష్టం చేస్తా ఉంది. మరి ఇంత విపరీత మనస్తత్వాన్ని ప్రదర్శించే జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా సుదీర్ఘకాలం కొనసాగటం అంటే కత్తి మీద సాము లాంటిది. కాబట్టి వాళ్ళ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, 5 సార్లు ఒంగోలు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పనిచేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అతి సమీప బంధువు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పెనుతల్లి భర్త చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి గారికి స్వయానా చెల్లెలు భర్త, అంటే వరుసకు మావయ్య అవుతారు. మరి రాజకీయంగా కూడా దశాబ్దాల తరబడి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ ప్రదర్శించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ వైసీపీ పార్టీ ఓటమి చెందితే అని కాదు, ఓటమి చెందక ముందు నుంచి కూడా ఒక రకంగా ముళ్ళ మీద కూర్చున్నారు ఆయన. ఎన్నికల ముందు కూడా ఆయన సంతృప్తికరంగా లేరు. రోజుల తరబడి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి అపాయింట్మెంట్ కోసం వేచి చూసే పరిస్థితి. అవమానపడుతున్నా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అని చెప్పని ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్న సందర్భంలో మళ్ళీ సగం దారి నుంచి వెనక్కి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు మీట్ అయిన తీరు కూడా చూసాం మనం. అంటే తుమ్మితే ఊడే ముక్కులాగానే ఉంది ఆయనకి వైసీపీ పార్టీతో ఉండే అటాచ్మెంట్. ఒక బలవంతపు కాపురం లాగానే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా జరిగింది. కానీ ఇవాళ ఈ ఓటమి ధర్మల అంటే గెలుపులో అందరూ దగ్గర చేస్తారు, ఓటమిలో నీ దగ్గర పొజిషన్ లేని రోజు, అధికారం హంగు ఆర్భాటం లేని రోజు నీతో ఎవరు ఉంటారనేది చూసుకో. ఆ లాయల్టీ ఎవరు ప్రదర్శిస్తారనేది ముఖ్యం. అటువంటి లాయల్టీ ప్రదర్శించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నీ కష్టకాలంలో నీ వెంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా రేపటి రోజు నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతావో తెలియని రోజుల్లోనే తన రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టి నీతో సేలైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నీతో విభేదించారు అని అంటే అది ఖచ్చితంగా వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మొన్న జూన్ 4వ తారీఖు రాజకీయంగా ప్రజలు ఓడిస్తే ఓడిచ్చారేమో, కానీ ఇవాళ వ్యక్తిగత సంబంధాలు కూడా నిలుపుకోలేని నాయకత్వ పటిమ కాదు, వ్యక్తిగా కూడా చలామణి కాలేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కుంచుకుపోయింది అనేది వాస్తవం. ఓకే, అంటే దాంతోపాటు మిగతా అక్కడ మొత్తం టోటల్ చూసుకుంటే ఒంగోలు చూసుకుంటే మొత్తం 12 స్థానాల్లో 10 స్థానాలు కూటమి గెలుచుకుంది. 2 స్థానాలు ఏదైతే అద్దం కావచ్చు, లేకపోతే ఎర్రగొండపాలెం, మిగతా వాళ్ళు కూడా ఆయన బాలినేని వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఎందుకంటే ఈ ఎఫెక్ట్ మిగతా ఎవరైతే మేము జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులం అని చెప్పుకుంటున్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆయన వెళ్ళిపోతున్నాడు అని చెప్పేది కొంచెం వాళ్ళు ఆలోచించే అవకాశం. అంటే ఇక్కడ ఒకటి ఉంది, పార్టీ ఫిరాయింపులతోటే రాజకీయ పార్టీలు అంతర్ధానం అవుతాయా అని అంటే నేనేం విశ్వసించను ఆ విషయంలో. ఓకే, అంటే ఈ రోజు ఎంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వదిలిపోతున్నారు అనేది పక్కకు పెడితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి అతి సమీప బంధుత్వం ఉన్న నాయకుడు తన కష్టకాలంలో తన వెంట నిలబడ్డ నాయకుడిని వాళ్ళు నిలుపుకోలేకపోవడం అనేది వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమది. అదే సందర్భంలో ఇవాళ పార్టీని ఫిరాయించుతున్న చాలా మంది నాయకులు వైసీపీ పార్టీలో కొనసాగుతూ ఉండగానే వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అంటే ఆ పార్టీ నెగిటివ్లో వీళ్ళ సామర్థ్యం పనిచేయాలి. ఆ నాయకులు ఎవరు? ఎన్డీఏ కూటమిలో ఫిరాయింపులతో జాయిన్ అవ్వకముందే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అంటే ఆ నాయకుల అవసరం ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం లేదు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమితో వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. అధికార పార్టీ వైపు వాళ్ళు రావాలి అనుకుంటున్నారు.
అధికార పార్టీలోకి ఎవరైనా ఫిరాయిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ నాయకుల ఫిరాయింపులు, ఆ ఫిరాయింపులతో వైసీపీ పార్టీ నిర్వీర్యం అవుద్దా అంటే మనం తెలంగాణలో చూసాం. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి కల్పించారు. కానీ ప్రజలు అదే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు, ఆ పార్టీ ఉనికి మనుగడ గురించి ఈ ఫిరాయింపులే ప్రభావితం చూపుతాయనంటే ఖచ్చితంగా చూపం అనేది మనకి 2019 ఎన్నికలకు ముందు 23 శాసనసభ్యులు టీడీపీలోకి ఫిరాయించిన టీడీపీకి వనగురింది లేదు. ఆ ఫిరాయించిన శాసనసభ్యులు రాజకీయంగా కనుమరుగు కూడా అయిపోయారు అనేది వాస్తవం. ఒక గొట్టిపాటి రవికుమార్ గారే తిరిగి ఎన్నికయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఫిరాయింపుల వల్ల ఆ వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు పార్టీకి దూరం జరుగుతారనేది అప్రస్తుతం. కానీ కష్టకాలంలో తన వెంట నిలబడ్డ వ్యక్తులను కాపాడుకోలేకపోవడం అనేది ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ప్రజల్లో ప్రశ్నార్థకం చేస్తానేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. నమస్కారం.